త్వరలో గులాబీ నేతలకు దళపతి దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక సమావేశం జరగనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో గులాబీ బాస్ మీటింగ్ నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోనున్నారు కేసీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సొంత గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీంతో ఫిరాయింపుదారులపై ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. దక్షిణ తెలంగాణలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు లైవ్ లో. సైదులు, మొత్తానికి ఒక పక్కనేమో అధికార పార్టీ కేసీఆర్ బయటకు రావట్లేదు, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు, అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేకపోయినా సరే అని ప్రచారం చేయడానికి ముందుకు వెళ్తుంటే, మరో పక్క కేసీఆర్ మాత్రం మొత్తానికి ఎమ్మెల్యేలతో మీటింగ్ కు సిద్ధమయ్యారు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ఎమ్మెల్యేలతో చర్చించడానికి సిద్ధమయ్యారు. అలాగే ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి సైదులు? ఎస్ ఉమా, ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే వాస్తవంగా ఆయన బయటికి రావడం లేదు, ప్రజాక్షేత్రంలో ఉండడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్యేలతోటి భేటీ అయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఆయన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకైతే ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దక్షిణ తెలంగాణలో ఈ బహిరంగ సభ ఉంటే పార్టీ బలోపేతం కూడా కొంత బాగుంటుందని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలోనే ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రైతు మహాధర్నాల పేర్లతోటి కేటీఆర్ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా భారీ బహిరంగ సభ ఫిబ్రవరిలో పెట్టడం వల్ల ఖచ్చితంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాన ఎజెండాగా స్థానిక సమస్యల ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, ఎందుకు మాట తప్పింది అనే అంశాలపైన ఖచ్చితంగా చర్చించాలి. చర్చించడంతో పాటుగా ప్రజాక్షేత్రంలో నిలదీయాలి, అధికారులు మన ప్రజాప్రతినిధులందరినీ కూడా నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా రైతు అంశాలే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ముందుకెళ్లాలి, దానిలో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంటే విస్తృతంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు కాబట్టి సో ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా ప్రజాక్షేత్రంలో ఇటు ప్రజాప్రతినిధులను నిలదీసే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇక ఖచ్చితంగా ఇటు కేసీఆర్ తోటి ఎమ్మెల్యేలు భేటీ అవుతున్న అంశంకు సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మళ్ళా సొంత గూటికి వస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో సో ఇక ఎవరెవరు వస్తారు ఏంటి అనేది ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఉదాహరణకి మనకి చెప్పాలంటే ఇప్పుడు మన గూడెం మైపాల్ రెడ్డి ఆయన పటాన్చెరు ఎమ్మెల్యేగా ఉన్నారు. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ కొంత ఆయన హార్ట్ స్ట్రోక్ రావడంతో అస్వస్థకు గురైనప్పుడు ఆయన సో కొంత రెస్ట్లో ఉన్నారు ప్రస్తుతం. సో ఆయన పరామర్శించేందుకు కూడా గూడెం మైపాల్ రెడ్డి ఈ మధ్యకాలంలో వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత కొన్ని రాజకీయ చర్చలు కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా తిరిగి అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే మొత్తం 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి ఎవరైనా తిరిగి సొంత గుట్టుకు వస్తే మాత్రం ఖచ్చితంగా వారిని చేర్చుకోవాలా లేదా అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు అటు మనకి చూస్తే గూడెం మైపాల్ రెడ్డి కానీ అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ అదేవిధంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్ల వెంకటరావు వీళ్ళందరూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా వాళ్ళంతా కొంత మౌనంగా ఉంటున్నారు. తిరిగి సొంత గుట్టేందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళని తీసుకోవాలా లేదా అనే దానిపై కూడా ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత ఇదే అంశాలు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ సైదులు.